ఈరోజు నేను ప్రజాగళంలో ఎస్కోట్కు వచ్చినప్పుడు నాకు స్వాగతం పలికిన గౌరవనీయులు విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి భరత్ గారు, ఎస్కోట అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి కోళ్ల లలిత్ కుమార్ గారు, జనసేన ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి సత్యనారాయణ గారు, బీజేపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి జగదీశ్వరి గారు, గౌరవనీయులు మొన్నటి వరకు అమెరికాలో ఉండి నా ప్రజలకు సేవ చేయాలని ఈ నియోజకవర్గానికి వచ్చినటువంటి దొంప కృష్ణ గారు, అదే మాదిరిగా నాకు ప్రాణ సమానమైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, జన సైనికులకి, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి, ఎస్కోటకు చాలా సార్లు వచ్చారు గాని ఈరోజు శృంగవరపుకోట యుద్ధానికి సై అంటా ఉంది, కాలు దువ్వతా ఉంది. దీనికి కారణం ఒక్క ఛాన్స్ అని నమ్మి నిండా మునిగిన ప్రజల్లో బాధ, ఆవేదన, ఆక్రందన స్పష్టంగా కనపడుస్తున్నాయి. ఇంకో పక్క మీ ఉత్సాహం చూస్తున్నాను. ఇది 43వ ప్రజాగళం మీటింగ్ చూస్తా ఉంటే ఊర్లు కదులుతున్నాయి. ఎక్కడికెక్కడ చూస్తే జన సముద్రాన్ని మరపించే విధంగా మీరు మీటింగులకు వస్తున్నారు. రావడమే కాదు, ఘోషిస్తున్నారు. ఒకే మాట చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోవాలి, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలనేది మీ అందరి ఆకాంక్ష. నేను అనేక తుఫాన్లు చూశాను, ఉదు తుఫాను కూడా చూశాను. దానికంటే పెను తుఫాను, రాజకీయ తుఫాను మే 13వ తారీఖున వస్తుంది తమ్ముళ్ళు. ఈ దెబ్బకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయం. ఒక్క విషయం మీరు చూడండి, అరాచకాలకు పరాకాష్ట ఈరోజు ఈ రాష్ట్రం. నేను ఒక విషయం మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, ఈ రోజు ఎవరైనా స్వేచ్ఛగా ఈ రాష్ట్రంలో బతికే పరిస్థితిలో ఉన్నారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలను అడుగుతున్నా, ఎవరికైనా రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎంత అన్యాయం అంటే ఈ రోజే కోవూరి లక్ష్మి అనే ఒక అమ్మాయి, గుంటూరు అమ్మాయి, ఆ అమ్మాయి ఆదర్శ మహిళా మండలి రన్ చేస్తూ అక్కడ సమస్యల పరిష్కారం చేసే సందర్భంలో ఆ అమ్మాయి చాలా ఇబ్బందులు పడింది. చిన్న పిల్లలకు గంజాయి అమ్మేది నేర్పించి నేరాలు చేపిస్తా ఉంటే భరించలేక గట్టిగా పోరాడింది. ఇంకో పక్కన ఎక్కడికక్కడ ప్రైవేటు భూములు కూడా కబ్జా చేస్తా ఉంటే గట్టిగా పోరాడింది. పోరాడిన తర్వాత అమ్మాయి ఢిల్లీకి వెళ్లి సాక్షాత్ దేశ రాజధానిలో ఎక్కడైతే ఇండియా గేట్ ఉందో అక్కడికి వెళ్లి పోరాడిన తర్వాత మనసు చంపుకొని ఎన్ని చేసినా కూడా ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ గారు, అదే మాదిరిగా ప్రెసిడెంట్ గాని, ప్రధాన న్యాయమూర్తి ఇంటర్వ్యూ అడిగింది. ఇవ్వకపోతే నిరసనగా అమ్మాయి చేసిన పని చూస్తే బొట్టన వేలును కట్ చేసి, ఇది అన్యాయం జరిగింది, నా బొట్టన వేలు పోయినా పర్వాలేదు, ఈ ప్రజలకు న్యాయం జరగాలి, ఒక అరాచక పాలన ఉంది, ఈ అరాచక పాలన పోవాలని ఏదైతే ఢిల్లీలో సాక్షాత్తు ఆవిడ వేలు కట్ చేసుకునే పరిస్థితి వచ్చిందంటే, ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి అరాచకాలు చాలా జరిగాయి. కర్నూలులో అబ్దుల్ సలాం అనే ఒక వ్యక్తి బాధలు భరించలేక కడాన చనిపోవాలని నిర్ణయించుకుని, తాను చనిపోతే తన పిల్లలు అనాథలైపోతారని, భార్యని అవమానిస్తారని అది ఊహించుకుని
భార్య ఆయన చనిపోవాలనుకుంటే పిల్లల అనాథలైపోతారని నలుగురు కలిసి రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్లి పిల్లల్ని కట్టేసి ఇద్దరు రైలు కింద పడి చనిపోయారంటే ఒక్కసారి ఆలోచించుకోమని నేను కోరుతున్నా. ఇవి చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఒక అరాచక శక్తి రాష్ట్రాన్ని ఏల్తా ఉంది. ఒక దుర్మార్గుడి రాష్ట్రాన్ని ఏలుతున్నాడు. ఈ దుర్మార్గుడి చేతల్లో మనం బలైపోవలసిందేనా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమో మా ఆడబిడ్డలని మిమ్మల్ని అడుగుతున్నా. అదే నా ఆవేదన, అదే నా బాధ. ఒక అహంకారి, ఒక విధ్వంసం, ఒక దోపిడీ మన జీవితాలన్నీ నాశనం అయిపోతున్నాయి. మామూలు అహంకారి కాదు. ఎవరు మాట్లాడితే నాకు అన్యాయం జరిగింది అంటే వాళ్ళ మీద దాడి చేయడం, అక్కడి నుంచి వాళ్ళని వేధించడం, అవసరమై చంపేయడం చేస్తున్నారంటే ఎంత బాధేస్తుందో చూడండి. మీరందరూ చూస్తే ఇక్కడే గీతం యూనివర్సిటీ ఉంది. మీ అందరి ప్రియతమ నాయకుడు ఎంవిఎస్ మూర్తి గారు ఒక బ్రహ్మాండమైన ఉత్తరాంధ్రలో పేద పిల్లలు బాగా చదువుకోవాలని బెస్ట్ స్టాండర్డ్స్ యూనివర్సిటీ పెట్టారు. నేను కూడా సహకరించాను. అలాంటి యూనివర్సిటీ ఒకరోజు ఫ్రైడే, శుక్రవారం సాయంత్రం తీసుకొచ్చి ప్రొక్లైన్లు తీసుకొచ్చి బిల్డింగ్లు కొట్టేపోతే కాపాడుకున్నాడు గాని కాంపౌండ్ వాళ్ళన్నీ కొట్టేసే పరిస్థితికి వచ్చారు. ప్రతి శుక్రవారం మీరు చూస్తే కేసులు పెట్టి లోపల పెడతారు, లేకపోతే ప్రొక్లైన్లు తీసుకొచ్చి ఆస్తుల్ని ధ్వంసం చేస్తారు. ఈ రాష్ట్రంలో చట్టం లేదు, న్యాయం లేదు, నియంతృత్వం. జగన్మోహన్ రెడ్డి ఒక సైకో. మీరు ఒక్కొక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. అతను ఒక అహంకారి. అహంకారికి సైకోతనం కలిసి వచ్చింది. నేను అడుగుతున్నా ఈ రోజు ఈ యొక్క ఎస్కోట్ లో తమ్ముళ్ళు ఇక్కడ గంజాయి అమ్ముతున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అమ్ముతున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అమ్ముతున్నారంటే చేతుల పైకి చూపించండి. రాష్ట్రం అంతా కూడా గంజాయి మయమైపోయింది, డ్రగ్స్ మయమైపోయింది, చీప్ లిక్కర్ మయమైపోయింది. అడిగితే ఒక వ్యక్తి స్వార్థం కోసం రాష్ట్రాన్ని నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నానికి ప్రాధాన్యత ఇచ్చాను. నేను ఎప్పటికప్పుడు ఇక్కడికి వచ్చేవాడిని. ఒకసారి ఉదువు తుఫాను వస్తే తుఫాను కంటే ముందు ఇక్కడికి వచ్చి మీరు కష్టాల్లో ఉంటే తిరిగి మామూలుగా కోలుకునే వరకు 10 రోజులు బస్సులోనే కాపురం ఉండి మీకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక్కసారి గుర్తించుకోవాలి. అందుకే ఇప్పుడు కూడా తుఫాను కంటే ముందు, తుఫాన్ తర్వాత విశాఖపట్నాన్ని మనం ఒకసారి ఆలోచించే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే ఆలోచించాను. ఇక్కడ మీరందరున్నారు, ఇక్కడ పిల్లలున్నారు. బాగా చదివిస్తే హైదరాబాద్కో బెంగళూరుకో చెన్నైకి పోయే పని లేకుండా విశాఖపట్నంలో ఉద్యోగాలు ఇవ్వాలని, మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయాలని నేను ఆ రోజు ముందుకు పోయాను. ఎన్నో సదస్సులు పెట్టాను. ప్రపంచమంతా తిరిగి వచ్చాను. అనేక పెట్టుబడులు తీసుకొచ్చాం. అవన్నీ తీసుకొచ్చి పెద్ద ఎత్తున విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్గా తయారు చేయాలని, ఒక ఆర్థిక రాజధానిగా తయారు చేయాలని, ఒక టూరిజం హబ్గా తయారు చేస్తే మనందరికి ఉద్యోగాలు వస్తాయని నేను పోయాను. కానీ ఈరోజు ఏం జరిగింది? అదే విశాఖపట్నాన్ని ఒక గంజాయి క్యాపిటల్ గా, లేకపోతే ఒక క్రైమ్ క్యాపిటల్ గా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఎంత బాధ అంటే అంత బాధేస్తుంది. విశాఖ మంచి వాళ్లకు స్థానం ఉండే ప్రదేశం ఇది. నేరాలు తెలియనట్టు ప్రజానీకం, ఎప్పుడు కూడా మంచిని ఆకర్షించే ప్రజానీకం. అలాంటిది ఇక్కడ వీళ్ళు ఇష్ట ప్రకారం చేసి ఈరోజు దేశంలో కూడా ఎక్కడన్నా గంజాయి పట్టుబడితే ఎక్కడి నుంచి తెచ్చారంటే విశాఖపట్నం అని చెప్పే పరిస్థితి వచ్చిందంటే బాధాకరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే కాదు, ఈ రోజు విశాఖపట్నంలో నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, మీ అందరికీ భద్రత ఉందా తమ్ముళ్ళు? నేను అడుగుతున్నా.
భూబకాసురులు వచ్చారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే కాకుండా ఎప్పుడు కూడా విశాఖపట్నంలో నేను ఎప్పుడు చూడండి కూల్చివేతలు, సెటిల్మెంట్లు, కబ్జాలు, బెదిరింపులు, భూమాఫియా ఒకటి రెండు కాదు. ఎక్కడికక్కడ మీరు చూస్తే ఒక రాక్షస మూక వచ్చి ఈ ప్రాంతాన్ని కొల్లగొట్టే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు ప్రశాంతమైన ప్రాంతం ఉత్తరాంధ్రలో అశాంతి, అలజడి ఇవన్నీ వచ్చాయంటే ఈ దుర్మార్గులే కారణం. ఇంకో పక్క మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, ఇప్పటికే రాష్ట్రం మొత్తం బ్లేడ్ బ్యాచ్ వచ్చింది, గంజాయి బ్యాచ్ వచ్చింది. రేపు రాబోయే రోజుల్లో ఈ దుర్మార్గులు వస్తే మళ్లీ మన విశాఖపట్నం మరో పులివెందలుగా మారిపోతుంది. మీరు సిద్ధమా తమ్ముళ్ళు, ఆడబిడ్డలను అడుగుతున్నా. పులివెందలంటే మీకు గుర్తొచ్చేది గొడ్డలి, అవునా కాదా? అలాంటి గొడ్డలి పాలన మనకు కావాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. గొడ్డలి పెట్టుకొని తిరిగే నాయకులు మీకు కావాలా అని అడుగుతున్నా. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అందుకే అడుగుతున్నా, జాబు రావాలంటే మనం వస్తే జాబు వస్తుంది, జగన్ ఉంటే గంజాయి వస్తుంది. మీకు గంజాయి కావాలా, జాబు కావాలా తమ్ముళ్ళు? ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నాడు ఈయన, కొత్త యాక్ట్ ఒకటి తీసుకొచ్చాడు, అన్ని అయిపోయినాయి. ఒక్క ఉత్తరాంధ్రలో అమ్మ మీరు గుర్తుపెట్టుకోవాలి, 40,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు కొట్టేశారు వీళ్ళు. మీ అందరికి ఇండ్లు కట్టించారంటున్నాడు. నేను సవాల్ విసురుతున్నా, ఎంత తమ్ముడు మీ ఇల్లు? 1 సెంటే కదా, 1 సెంటే కదా. ఊరు పక్కన ఇంటి జాగా ఇచ్చారా? అడవుల్లో ఇచ్చారు, చెరువుల్లో ఇచ్చారు, శ్మశానాల్లో ఇచ్చారు, వాగుల్లో ఇచ్చారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే మాదిరిగా మీకు ఇచ్చిన 1,50,000 ఇచ్చారు. 30,000 సెంట్రల్ గవర్నమెంట్, 2 కూడా సెంట్రల్ గవర్నమెంటే. వీళ్ళు 1 రూపాయి కూడా ఇవ్వలేదు. కానీ నేను ఒకటే హామీ ఇస్తున్నా, 2 గాని 3 సెంట్లు ఇచ్చి ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. టిట్కో ఇండ్లు కట్టాం, ఒక మంచి ఇండ్లు కట్టాం, విశాలమైన రోడ్లు, డ్రైనేజ్ గాని, డ్రింకింగ్ వాటర్ గాని, కరెంట్ గాని, అక్కడ కమ్యూనిటీ బిల్డింగ్స్ అన్ని కట్టి నివాస యోగ్యమే కాకుండా మీకు ఒక ఆస్తిని కల్పించే విధంగా తయారు చేశాం. ఇప్పుడు అంటున్నాడు నేను ఇండ్లు కట్టానని, ఊర్లు కట్టానంటున్నాడు. అవి ఊర్లు కాదు, గూళ్ళు. అవునా కాదా నేను అడుగుతున్నా. అగ్గిపెట్టి లాంటి ఇండ్లు కట్టాడు, అవునా కాదమ్మా? ఆ ఇండ్లలో పడుకునేందుకైనా అవకాశం ఉందా మీకు? అలాంటి ఇండ్లు కట్టి గొప్పలు చెప్తున్నాడు. నేను అందుకే చెప్తున్నా, అవసరమైతే 3 సెంట్ల భూమి ఇచ్చి ఇంటికి పూర్తిగా ఇల్లు కట్టించి మీకు ఒక విలువైన ఇంటి జాగా, ఇండ్లు ఇచ్చే బాధ్యత మాదని మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే రాష్ట్రంలో మొత్తం దోపిడీ అయిపోయింది. ఈరోజు కొత్తగా ఒక చట్టాన్ని తీసుకొస్తున్నాడు, అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని. మీరొక్క విషయం ఈ కుండోళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి. ఏం తమ్ముళ్ళు, మీ అందరి భూములు ఉన్నాయా లేదా? కాస్త కూస్త భూములు ఉన్నాయా లేదా? ఎవరిచ్చారా భూమి? జగన్మోహన్ రెడ్డి మీకు ఇచ్చాడా? జగన్మోహన్ రెడ్డి తాత మీకు ఇచ్చాడా? ఆ భూమి మీ నాన్న, మీ తాత, మీ ముత్తాతలు ఇచ్చారు, అవునా కాదా అని అడుగుతున్నా. పట్టాదారు పాస్ బుక్ ఉంది. ఏం తమ్ముళ్ళు, పట్టాదారు పాస్ పుస్తకం పైన బొమ్మ ఎవరిది తమ్ముళ్ళు? ఎవరిది బొమ్మ? ఎవరిది బొమ్మ? సైకోది, అవునా కాదమ్మా? అంటే నిద్ర లేస్తే ఆ సైకో బొమ్మ మీరు చూడాలా? ఏమైనా మీ ఒకవేళ ఆయన భూమి ఇస్తే ఆయన ఫోటో వేసుకోవచ్చు. మీ నాన్న, మీ తాత, మీ ముత్తాత ఇస్తే ఈ సైకో ఫోటో ఏంటి అని అడుగుతున్నా. ఇంకో పక్క మీ పొలాలున్నాయి, దానికి సర్వే రాళ్ళు వేస్తాడంట. దాంట్లో కూడా ఎవరు ఫోటో వేస్తాడు?
అక్కడ కూడా సైకో ఫోటో. ఇంటికి పోయినా ఆయన ఫోటో, పొలానికి పోయినా ఆయన ఫోటో. ఆ సైకోను చూస్తే మీరు భయపడతా ఉండాలి. ఇప్పుడు కొత్తగా ఒక పని చేశాడు, రికార్డ్స్ అన్ని తీసేస్తాడంట, మీ ఆస్తి ఆన్లైన్ లో పెడతాడంట, దానికి పెత్తనం జగన్మోహన్ రెడ్డి పెట్టుకుంటాడంట. రేపటి నుంచి ఆయన గాని మీ పేరు రాసి వేరేవాళ్ళ పేరు రాస్తే మీరు కోర్టు కూడా పోయే పనే లేదు. ఇంకా ఎవ్రీ 90 రోజులకు ఒకసారి చెక్ చేసుకోవాలి. మీరు చెక్ చేసుకోకపోతే మీ పేరు మారిస్తే ఇంకా గోయిందా గోయిందా. ఈరోజు టెక్నాలజీ అనేది చాలా ప్రమాదం. మంచి వాళ్ళ చేతల్లో టెక్నాలజీ ఉంటే మనకన్నీ మంచి జరుగుతాయి. దుర్మార్గుల చేతల్లో టెక్నాలజీ ఉంటే మన ఆస్తులు కూడా బలవంతంగా కబ్జా చేసి మెడ మీద కత్తి పెట్టి రాయించుకుంటా ఉంటే రేపు ఆ పని కూడా అవసరం లేదు. నెంబర్ మారిస్తే మనం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి వస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఒకే మాట చెప్తున్నాను. ఈరోజు ఆయన అంటున్నాడు నేను మీ బిడ్డ అని వస్తున్నాడు. మీ బిడ్డ కాదు, ఈ రాష్ట్రానికి క్యాన్సర్ గడ్డ. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నిన్నే మీరు చూశారు గులకరాయి డ్రామా చూశారు కదా తమ్ముళ్ళు. విజయవాడలో నడి రోడ్లో పోతా ఉంటే కరెంట్ ఆఫ్ అయిపోతుంది. నా మీటింగ్లకు ఎక్కడా కరెంట్ ఆఫ్ కాలేదే. నీ మీటింగ్ అవసరమైతే మీరు కరెంట్ ఆఫ్ చేస్తారని మేము జనరేటర్ కూడా పెట్టుకున్నాం. దొంగలు కాబట్టి మీరు ఎందుకు పెట్టుకోలేదని అడుగుతున్నా నేను. కరెంట్ ఆఫ్ అయిపోతుంది, గులకరాయి వస్తుంది, ఆ గులకరాయి తగులుతుంది, డ్రామా స్టార్ట్ అవుతుంది. డ్రామా రాయుడి దగ్గర నుంచి దాంతో 5 నిమిషాల్లో అక్కడే ఉంటారు, నన్ను తీసుకొచ్చి చూపిస్తారు. అంటే మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, సింపతి కోసం డ్రామాలాడే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. మీరు చూడండి, ఆ రోజు వీళ్ళ బాబాయిని చంపి నా మీద హత్యా ప్రయత్న కేసు పెట్టాడా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కోడి కత్తి డ్రామా విశాఖపట్నంలో నేనే చేయించానని చెప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మళ్ళా ఎన్నికలు వచ్చాయి, గులకరాయి డ్రామా. అంటే నేను పోయినప్పుడు, పవన్ కళ్యాణ్ గారు పోయినప్పుడు రాళ్లేస్తారు, కర్రలతో దాడి చేస్తారు. అడిగితే ప్రజాస్వామ్యం స్వేచ్ఛ ఉంది, నిరసన తెలియజేసి చెప్తారా మీరు? గులకరాయి వస్తే ఇది హత్యా ప్రయత్నం అని చెప్పే నీచ సంస్కృతితో మీరు ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అందుకే ఎవరన్నా నమ్ముతున్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఈయన చెప్పేది మీ బిడ్డ అని. ఈయన వచ్చిన తర్వాత మనం చూస్తే ఒక్కసారి ఆలోచించండి. 2019లో వస్తానే ఏం చెప్పాడు? వ్యవసాయాన్ని బాగు చేస్తానని చెప్పాడా లేదా? చేశాడా అంటున్నా మిమ్మల్ని. ఈ క్యాన్సర్ బిడ్డ వల్ల, ఈ క్యాన్సర్ గడ్డ వల్ల వ్యవసాయం చచ్చిపోయింది. ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చారు. రైతులందరూ కూడా నిర్వీర్యం అయిపోయారు, అప్పుల పాలైపోయే పరిస్థితి వచ్చారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఇక్కడే రిషికొండ ఉంది. ఏం తమ్ముళ్ళు, రిషికొండను బోడిగుండు కొట్టించేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకిచ్చింది 1 సెంటు భూమి. ఆయన 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విలాసవంతమైన ప్యాలెస్ కట్టుకున్నాడు. ఎవడబ్బా సొమ్మని అడుగుతున్నా. మీ నాన్న జాగీడా ఇది? మీ తాత ముత్తాతలు ఇచ్చారా? పన్నులు కట్టింది మీరు, అవునా కాదా? పేదవాళ్ళ డబ్బులు, అవునా కాదా? నీకు ఒక విలాసవంతమైన భవనం కావాలనా? ప్యాలెస్లు కావాలనా? హైదరాబాద్ లో ఒక ప్యాలెస్, లోటస్ ప్యాలెస్ ఉంది, బెంగళూరులో ఉంది, ఇడుపులపాయలో ఉంది, పులివెందల్లో ఉంది, చెన్నైలో ఉంది. ఇక్కడ ఒక ప్యాలెస్ కట్టుకుంటాడు. దానికి కూడా
పర్యావరణాన్ని పూర్తిగా దెబ్బతీసి రిషికొండ అంటే విశాఖపట్నానికి వన్ని తెచ్చే కొండది. ఋషులు తపస్సు చేసిన కొండ. అక్కడ ప్యాలెస్ కట్టుకొని మనలందరినీ ఎగతాళి చేసే పరిస్థితికి వచ్చాడు. ఈ క్యాన్సర్ గడ్డ వచ్చినాకే ప్రశాంతమైన విశాఖపట్నం ఎక్కడికక్కడ అశాంతికి పాలయ్యింది. నేను అడుగుతున్నా, ఈ క్యాన్సర్ గడ్డ వచ్చినాక 200 రూపాయలు కరెంటు నేనున్నప్పుడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 1000 రూపాయలు అయిందా లేదమ్మా అడుగుతున్నా. అంటే ఒక కరెంటు 200 రూపాయలు 1000 రూపాయలు అయిపోయింది. అంటే నేను కరెంటు ఛార్జీలు పెంచానా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంటా వస్తా ఉండు, కసోపు నీ మాట కూడా ఇంటా. నేను చెప్పింది ఇందాక నువ్వు అడుగుదు. మైక్ ఇస్తాను రా, నీకు ఇస్తాను తమ్ముడు, మైక్ కూడా ఇస్తాను. ఇంకో పక్క మీరు చూస్తే ఈ క్యాన్సర్ గడ్డ వచ్చినాక తమ్ముళ్ళు 60 రూపాయల మద్యం ఎంతైంది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు 60 రూపాయల మద్యం 200 రూపాయలు అయిందా లేదా? దీనివల్ల నాసిరకం వచ్చిందా లేదా? మీ ఆరోగ్యం పోయిందా లేదా? దీనికి కారణం ఎవరు? ఈ క్యాన్సర్ గడ్డ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్క పెట్రోల్ రేట్లు దేశంలో నెంబర్ 1. ఈ క్యాన్సర్ గడ్డ వచ్చిన తర్వాత నిరుద్యోగంలో నెంబర్ 1 ఈరోజు ఆంధ్ర రాష్ట్రం. ప్రజాస్వామ్యాన్ని గొడ్డలి పొడితో దెబ్బతీసే పరిస్థితికి వచ్చాడు. ఇలాంటి చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేశాడు. అందుకే ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నిన్న మొన్న నేను ఒక మాట అన్నాను. విపరీతంగా ఇష్టానుసారంగా మాట్లాడితే ఇతను ఒక బచ్చా అన్నాను. ఇతను బచ్చా కాదు, నేనే పొరపాటు పడ్డాను. నేను బచ్చా అన్నాను కానీ ఆయన కూడా బాధపడుతున్నాడు. నువ్వు బచ్చా కాదు, నువ్వు బందిపోటువే. ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి వచ్చినటువంటి బందిపోటని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏం తమ్ముళ్ళు, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉంటే 1,00,000 కోట్ల రూపాయలు దోచేశాడా లేదా అని అడుగుతున్నా. 43,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సాక్ష్యాలతో ఈడీ గాని సిబిఐ కేసు పెట్టారా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్కన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇసుక, ఒకప్పుడు లారీ ఇసుక ఎంత తమ్ముళ్ళు? 5,000. ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? ఒకప్పుడు లారీ ఇసుక 5,000, ఇప్పుడు లారీ ఇసుక 50,000. ఎవడికి పోతా ఉంది 45,000 అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది పెద్ద కుంభకోణం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క మద్యంలో పెద్ద కుంభకోణం. రాష్ట్రంలో ఉండే వ్యవస్థలన్నీ నాశనం చేసి జననాసుడి బచ్చా అనేసరికి ఆయన తెగ బాధపడిపోయే పరిస్థితికి వచ్చాడు. ఇది కాకుండా నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. అందుకే మీరందరూ చూస్తే నేను గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, బీజేపీ గాని మేమందరం కూడా కలిశామంటే మా కోసరం కాదు, ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజానీకం కోసం, అదే మాదిరిగా మీ అందరి కోసం అని చెప్పి ఒకసారి తెలియజేస్తున్నా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్పారు. మొదటి నుంచి 3-4 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటు చీలడానికి వీల్లేదని మొట్టమొదటిసారి చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రం మీద అభిమానంతో 2014లో పోటీ చేయకుండా ఎన్డీఏకి సహకరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వ్యక్తి ఈరోజు ముందుకొచ్చి పొత్తు పెట్టుకోవాలనుకున్నప్పుడు ఒకరు గొప్ప ఒకరు తక్కువ కాకుండా అందరం కలిసి త్యాగాలు చేశాం. 40 ఏళ్ల అనుభవం ఉండే తెలుగుదేశం పార్టీ 8 సీట్లు వదిలి 31 అసెంబ్లీ సీట్లు 8 పార్లమెంట్లు వదిలిపెట్టి మేము పోటీ చేశాం.
ఇంకో పక్క జనసేన ఒక బలం ఉన్నా వాళ్ళు కూడా 21 అసెంబ్లీ 2 పార్లమెంటుకు పరిమితమయ్యారు. జాతీయ స్థాయిలో ఉండే బీజేపీ 6 పార్లమెంట్లు తీసుకుని 10 అసెంబ్లీ సీట్లకు పరిమితమయ్యే పరిస్థితికి వచ్చారు. మా అందరి కలయిక మా కోసరం కాదు, రాజకీయ పార్టీల కోసరం కాదు, పదవుల కోసరం కాదు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, ఈ దుర్మార్గుల చేతుల నుంచి కాపాడుకోవాలని ఏకైక ధ్యేయంతో మేము కలిశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రజానీకం యువత ఉంది. తమ్ముళ్ళు మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఉత్తరాంధ్ర అంటే నాకు ఒక నమ్మకం. పిల్లలు బాగా కష్టపడతారు. ఆర్మీలో కూడా ఎక్కువ మంది పిల్లలు ఉద్యోగాలు చేస్తారంటే అది ఉత్తరాంధ్ర పిల్లలే ఆర్మీకి పోతున్నారు. దేశాన్ని కాపాడంలో ముందుండేది ఉత్తరాంధ్ర అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా టీచర్ పోస్టులు వస్తే డిఎస్సికి ప్రిపేర్ అవుతారు. కానిస్టేబుల్ పోస్టులు వస్తే కానిస్టేబుల్ పరీక్షలకు ప్రిపేర్ అవుతారు. గ్రూప్ 1కు ప్రిపేర్ అవుతారు. గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతారు. ఈ విధంగా ఎప్పటికప్పుడు మీరు పెద్ద ఎత్తున ట్రైనింగ్ తీసుకొని ముందుకు పోతున్నారు. నేను అడుగుతున్నా ఈ రోజు మీ అందరినీ, తమ్ముళ్ళు 5 సంవత్సరాల్లో డిఎస్సి పెట్టాడా అని అడుగుతున్నా. జాబ్ క్యాలెండర్ పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్కరికి ఉద్యోగం వచ్చిందా అని అడుగుతున్నా. పెట్టుబడులు వచ్చాయని అడుగుతున్నా. మీ పిల్లలకు భవిష్యత్తు ఉంటుందా అని అడుగుతున్నా. అందుకే నేను హామీ ఇస్తున్నా, యువగళం కింద మొదటి సంతకం డిఎస్సి పైన, మెగా డిఎస్సి పైనే పెడతాను. రెండోది, ఎప్పటికప్పుడు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తాం. తెలుగుదేశం పార్టీ హయాంలో ఎక్కడికక్కడ నోటిఫికేషన్లు ఇచ్చి 5 సంవత్సరాలు 2 సార్లు ఇచ్చాం, 14 సంవత్సరాలు 8 సార్లు ఇచ్చాం. తెలుగుదేశం పార్టీ హయాంలో 11 సార్లు ఇచ్చి ఇప్పుడు పనిచేసే టీచర్లు 75% తెలుగుదేశం ప్రభుత్వం నియమించిన టీచర్లే ఉన్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, స్కూలుకు రంగులు కొడితే నాణ్యత పెరగదు. కావాల్సింది పిల్లల్ని బాగా చదివించే టీచర్లని నియమించాలి. నాణ్యమైన ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ప్రతి ఒక్క ఊర్లో స్కూల్స్ ఉండాలి. 3వ తరగతి చదివే పిల్లలు 5-6 కిలోమీటర్లు నడవాలంటే స్కూల్ మానేసే పరిస్థితి వస్తుంది. అలాంటి తప్పుడు నిర్ణయాల వల్ల చాలా ఇబ్బందులు వచ్చాయి. అందుకే నేను మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నాను, ఒక స్పష్టత ఇస్తున్నాం. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు ఇక్కడ ట్రైబల్ యూనివర్సిటీ తీసుకొచ్చాం. ఆ ట్రైబల్ యూనివర్సిటీ వచ్చుంటే ఈ ప్రాంతం అభివృద్ధి అయ్యేది. మన పిల్లలు చదువుకునేవారు, గిరిజన పిల్లలు బాగా చదువుకుని ప్రయోజకులుగా తయారయ్యేవాళ్ళు. 5 ఏళ్లయింది నేను ప్రారంభించిన యూనివర్సిటీని మధ్యలో వదిలిపెట్టి గజపతి నగరం అని డ్రామాలాడి అసలు కేంద్రం పెట్టే యూనివర్సిటీ రాకుండా చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది కాకుండా విశాఖపట్నంలో ఐటీ కంపెనీలు వస్తాయి. నేను ఆ రోజు ఒకటి ఆలోచించాను, ఏదైతే అదాని డేటా సెంటర్ వస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు పోయి ఉంటే ఈరోజు కొన్ని లక్షల మంది పిల్లలకు మన వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేటివి. అవి రానియకుండా చేశాడు. ఐటీ కంపెనీలు తరివేశాడు. లూలు కంపెనీని తరివేశాడు. ఇలాంటి పెట్టుబడులు పెట్టి అన్ని కంపెనీలు తరివేయడం జరిగింది. దీనివల్ల అభివృద్ధి ఆగిపోయింది. సంపద సృష్టించడం నిలిచిపోయే పరిస్థితి వచ్చింది. ఒక్క విషయం మీరు చూడండి, పోలవరం ద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నేను శ్రీకారం చుట్టాం. ఆ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వచ్చుంటే, నీళ్లు వచ్చుంటే, ఈ ఎస్కోట్లో శృంగవరపు కోట్లో ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చుంటే బంగారు పండించే రైతాంగం ఉన్నారు, మంచి పంటలు పండించేవాళ్లు, ఆదాయం ఆటోమేటిక్ గా పెరిగేది.
సంపద వచ్చేది. ఇవి జరగలేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను మీ అందరికీ హామీ ఇచ్చేది, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయాన్ని పేదవాళ్లకు పంచే కార్యక్రమానికి శ్రీకారం చుడతానని మీ అందరికీ తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి చేసేది, ఇచ్చేది 10 రూపాయలు, దోచుకునేది 100 రూపాయలు, వ్యక్తిగతంగా దొబ్బేసేది 1000 రూపాయలు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే 10 రూపాయలు ఇస్తాడు, 100 సార్లు చెప్తాడు. అదే సమయంలో పెట్రోల్ మీద, మద్యం మీద, నిత్యావసర ధరల మీద, ఆర్టీసీ రేట్ల మీద, కరెంటు ఛార్జీల మీద 100 రూపాయలు దోచేస్తాడు. ఇంకో పక్క గనుల్ని, ఇంకో పక్క ఎక్కడ చూసినా కుంభకోణాలు, మొత్తం ఆస్తులన్నీ హస్తగతం చేసుకుంటున్నాడు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఒక్కరి దగ్గరనే డబ్బులుండాలి. ఒక మాట మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి, క్లాస్ వార్ అని మాట్లాడతాడు. అది క్లాస్ వార్ కాదు, క్యాష్ వార్. డబ్బులంతా ఆయన దగ్గరనే ఉన్నాయి. ఆ డబ్బులు వస్తే మా పేదవాళ్ళందరూ లక్షాధికారులు అయిపోతారు తల్లి. అదే నా బాధ. ఈరోజు మీరు చూడండి, 1,00,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆ 1,00,000 కోట్లు తీసుకొస్తే 1,00,000 మంది లక్షాధికారులు చేసి తల్లి. అది నా ఆవేదన. అలాంటి దుర్మార్గుడు ప్రజల్ని మభ్యపెట్టే విధంగా పనిచేస్తున్నారు. అందుకే నేను సూపర్ 6 తీసుకొచ్చాం. మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఒకప్పుడు మీ అందరికీ డాక్రా సంఘాలు పెట్టింది నేనే, జ్ఞాపకం ఉందా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. పొదుపు ఉద్యోగం నేర్పించింది నేనే, జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా. వంట గ్యాస్ ఇచ్చింది నేనే, జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా. మరుగుదొడ్లు లేకపోతే ఆడబిడ్డలు ఉదయం మరుగుదొడ్డుకి వెళ్లి సాయంత్రం వరకు ఇబ్బంది పడే సందర్భంలో ఇంటింటికి మరుగుదొడ్లు కట్టించారు, జ్ఞాపకం ఉందని అడుగుతున్నా. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఆస్తిలో సమాన హక్కు ఇచ్చాడు, జ్ఞాపకం ఉందా తల్లి మీకు? తల్లిదండ్రుల ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఇప్పుడు వాళ్ళ చెల్లెలు చెప్పింది, వాళ్ళ తండ్రి ఆస్తిలో సమాన హక్కు ఇవ్వకుండా ఆవిడకి అప్పిచ్చాడు. అప్పిచ్చి ఆవిడ వేధించడానికి. అలాంటి దుర్మార్గుడు కనీసం చెల్లికి కూడా ఆస్తిలో వాటా ఇవ్వకుండా అప్పు కింద చూపించాడంటే అలాంటి క్యాన్సర్ గడ్డ మనకు అవసరమా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి దుర్మార్గుడు మీకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి ఆదర్శాలు వల్లించే దుర్మార్గుడికి మనకు అవసరమా అని అడుగుతున్నా. అందుకే నేను మీకు ఈరోజు చెప్తున్నా, మా ఆడబిడ్డల కోసం మహాశక్తి తీసుకొచ్చా. మహాశక్తిలో ప్రతి ఆడబిడ్డకి 1,500 రూపాయలు నెలకిస్తా. సంవత్సరానికి 18,000, 5 ఏళ్లకు 90,000 రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేసే బాధ్యత మాది. దీనివల్ల పిల్లలు బాగా చదువుకుంటారు. పిల్లలు చదువుకుంటే పిల్లలే మనకు ఒక ఆస్తి. మీరు పెద్దయినాక ఆ పిల్లలు మిమ్మల్ని బాగా చూసుకునే పరిస్థితి వస్తుంది. మూడోది, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. అందుకే ఆలోచించాను, ధరలు తగ్గిస్తాను, తగ్గుతాయి. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వస్తానే ఆటోమేటిక్ గా ధరలన్నీ తగ్గుతాయని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది సుపరిపాలన, ఇది దుష్టుని పాలన, దుర్మార్గుడి పాలన. అందుకే నేను హామీ ఇస్తున్నా, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మా ఆడబిడ్డలకు ఇస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఎవరైనా మీరు కష్టంలో ఉన్నప్పుడు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆడబిడ్డ కంట్లో నీళ్లు చూశాను. వంటింటికి పోతే గంటల తరబడి వంటింట్లో ఉండి కళ్లలో నీళ్లొస్తూ కడుపులోకి ఈ పొగంతా పోయి మీ ఆరోగ్యం దెబ్బతిని చూశాను. అందుకే నేను ఆ రోజు నిర్ణయించుకున్నా, గ్యాస్ ఉచితంగా మీకు ఇవ్వాలని సిలిండర్లు ఇప్పించి రేట్లు పెంచకుండా మిమ్మల్ని కాపాడిన పార్టీ. అందుకే 3 సిలిండర్లు ఈ రోజు ఇస్తానని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. 4వది,
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఇవ్వమని నేనే డ్రైవర్ని, సేఫ్ డ్రైవర్ని. మీరు బస్సు ఎక్కితే ఒకటే చెప్పండి, మా చంద్రన్న చెప్పాడు, నేను ఏ ఊరికి పోవాలన్నా నువ్వేం అడగడానికి వీలు లేదు. నేను పని చేయాలంటే పలానూరికి పోతా, పుట్టింటికి పలానూరికి పోతా, నాకు ఇచ్చిన హక్కు చంద్రన్న అని గట్టిగా చెప్పండి. అడిగితే నేనున్నానని చెప్పండి. ఏమీ భయపడక్కర్లేదు. ఇవన్నీ నేను చేస్తున్నామంటే మేము చేస్తున్నామంటే ఒక ఉద్దేశంతో చేస్తున్నా మీకోసరం. జగన్మోహన్ రెడ్డి చేసేది జగన్మోహన్ రెడ్డి కాదు, జగన్ రెడ్డి. అతను గన్ పెట్టుకొని వస్తాడు. నేను అట్టు కాకుండా సేవాభావంతో ఎదురికి వస్తాను. నేను ఆలోచించేది అతను 10 రూపాయలు ఇస్తాడు. ఆ 10 రూపాయలు ఇవ్వడానికి మీ పేరుతో 50 రూపాయలు అప్పు చేస్తాడు. ఇంకో పక్క మీ యొక్క సంపద, ప్రజా సంపదని 100 రూపాయలు దోచేస్తాడు. నేనట్ట కాదు, ప్రజా సంపద కాపాడుతాను, మీకు అప్పు చేయకుండా చూస్తాను, సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా, మీ ఆదాయాన్ని పెంచుతా. పెంచిన ఆదాయంలో 15-20 రూపాయలు మీకు ఇచ్చి ఆ 20 రూపాయల్ని 2000 రూపాయలు చేస్తా, 2 లక్షల రూపాయలు చేస్తా. మా ఆడబిడ్డల్ని లక్షాధికారులుగా చేసే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇది అసాధ్యం కాదు. ఒకప్పుడు నేను పొదుపు ఉద్యమం అంటే ఎవరు నన్ను నమ్మలేదు. మీకంతా అధికారం ఇస్తానంటే మగవాళ్ళంతా కూడా ఇప్పుడు బుక్ మీద వేసుకుని వీళ్ళన్న చంద్రన్న చెప్తున్నాడు, ఈ ఆడవాళ్ళకి ఏం పని లేదు, సంఖలో పుస్తకం పెట్టుకొని పోతాడు, ఏం చేస్తారు వీళ్ళన్న రోజులు వెళ్ళి జ్ఞాపకం గుర్తుపెట్టుకోని కోరుతున్నా. నేను ఒకటే చెప్పాను మీకు, నేను మిమ్మల్ని అందరినీ ఒక్కసారి ఆలోచించాను. ఆడబిడ్డల జీవితంలో ఎప్పుడైనా చూడండి, చిన్నప్పుడు తల్లిదండ్రులపైన ఆధారపడతారు, పెద్ద అయితే భర్త పైన ఆధారపడతారు, ముసలి వాళ్ళైతే కొడుకులపైన ఆధారపడతారు. నువ్వు చదివించిన నీ కొడుకు కూడా ఒక మాట అంటాడు, నీకేం తెలిదే, నువ్వు ఉండింట్లో నువ్వు వంట చేయి, నా కొడుకుని చూసుకో, నీకేం కావాలంటాడు. అంటే ఏమీ తెలియదు నా ఆడబిడ్డల్ని మభ్యపెట్టారు. నేను అదిగా చేసేది. మీరు డబ్బులు సంపాదించే మార్గం మీకు చూపిస్తాను. ఇంటి తాళం మీకు ఇస్తా. ఏది? ట్రెజరీ డబ్బా మీరు గల్లా పెట్టి ఉంటుంది ఇంట్లో. ఆర్థికంగా మీరు పైకొస్తే 10 రూపాయలు మీ పిల్లలకి ఇస్తే, మీ మనవరాళ్ళకు కావాలని చదివిస్తే మిమ్మల్ని గుర్తిస్తారు, మిమ్మల్ని బాగా చూసుకుంటారు. అదే నా ఉద్దేశం అని మా ఆడపిల్లలందరికీ, మా ఆడబిడ్డలకు విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే నేను ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నాను. P4 అన్నాను, P3 వల్ల సంపద సృష్టిస్తున్నాం, P4 వల్ల పేదల్ని లక్షాధికారులు చేయడానికి, పేదల్ని పేదరికం నుంచి పైకి తీసుకొచ్చి తద్వారా పైకి తీసుకురావాలనుకుంటున్నా. దానికి కూడా నేను ఒకటి ఆలోచించాను. సమాజంలో ఈ రోజు మీరు చూస్తే ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. టాటా లేకపోతే అదానీ, అంబానీలు లక్షల కోట్ల రూపాయలు వచ్చాయి. పేదవాడికి కడుపు నిండా తిండి లేకుండా బాధపడే పరిస్థితికి వచ్చింది. ఇది పోవాలి. పైనుండే 10 మంది, కింద నుండే 20 మందిని ఎక్కడికక్కడ ఆదుకునే విధంగా విధానాలు రావాలి. అవసరమైతే మీకు అండగా ఉండాలి, అన్ని పనులు చేయాలి. అప్పుడే సాధ్యమవుతుంది. అలాంటి విధానాన్ని శ్రీకారం చుట్టి పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా జీవితాశయం. ఈ పేదవాళ్ల కోసమే పనిచేస్తా, రాత్రింబగుళ్ళో పనిచేస్తా, మీ రుణం తీర్చుకుంటానని మా వాళ్ళందరికీ, పేదలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 40 ఏళ్లు చూశారు నన్ను. 40 ఏళ్లలో నేను ఎప్పుడూ స్వార్థం కోసం పనిచేయలేదు. ఇప్పుడు కూడా ఇన్ని గంటల పనిచేస్తున్నానంటే, మెషిన్ మారిగా పనిచేస్తున్నానంటే, ఒక డిటర్మినేషన్ తో పనిచేస్తున్నానంటే, నా వల్ల మీ జీవితాల్లో వెలుగు రావాలనేది ఒకటే కోరిక, వేరే కోరిక నాకేమీ లేదు. ఇప్పుడు వస్తే నాకు మళ్ళా ముఖ్యమంత్రి పదవే. నేను చూడని ముఖ్యమంత్రి ఏముందమ్మా? సమైక్య ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకి 9 ఏళ్లు ముఖ్యమంత్రిని, 10 ఏళ్లు అపోజిషన్ లీడర్ని. కానీ నా బాధ, మీరు నష్టపోయారు. ఈ రాష్ట్రం బాగా ఇబ్బందుల్లో ఉంది, అప్పుల పాలైపోయింది. తాగునీళ్లు ఇవ్వలేడు గాని మద్యం మాత్రం
ఇంటింటికి సరఫరా చేసే పరిస్థితికి వచ్చారు. చాలా బాధ అది. ప్రభుత్వం అనేది తాగునీళ్లు ఇవ్వాలి, ప్రభుత్వం అనేది కనీస అవసరాలు కరెంట్ ఇవ్వాలి, ప్రభుత్వం అనేది సివిక్ కమ్యూనిటీస్ ఇవ్వాలి, నిత్యావసర వస్తువులు అందుబాటులో పెట్టాలి. నేను అన్నా క్యాంటీన్ పెట్టాను. అన్నా క్యాంటీన్ ఏం తప్పు చేసిన తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతాను, రద్దు చేశాడా లేదా? మాట్లాడితే మీరేం చేశారు చెప్పండి అంటాడు. నేనేం చేశానో చెప్తే నువ్వు పారిపోతావు. నువ్వు అబద్ధాలు చెప్పడంలో దిట్టగాని చేసింది శూన్యం. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ ఈరోజు హైదరాబాద్ నగరం వచ్చిందంటే దాన్ని ఫౌండేషన్ వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు తెలుగు వారికి ఐటీ ఆయుధాన్నిచ్చి ప్రపంచం నలుమూలలకు వెళ్లి బ్రహ్మాండమైన పారిశ్రామికవేత్తలుగా తయారయ్యారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన దారి. మొన్న నన్ను అరెస్ట్ చేస్తే ఒక దేశం కాదు 80 దేశాల్లో ఐటీ ఉద్యోగాలు చేసేవారు ఆ దేశాల్లో సంఘీభావాన్ని చూపించారంటే అది నేను చూపించిన దారి. నా మీద అక్కడ ఉండే వాళ్ళకు ఉండే నమ్మకం అని మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా ఈ రాష్ట్రం బాగుపడాలి, మేం బాగుపడ్డాం అని చెప్పనొస్తే ఈ సజ్జల ఎవరైతే ఉన్నారో సాక్షి ఏజెంట్, సాక్షి గుమస్తా ఈరోజు అతను మనల్ని విమర్శించే పరిస్థితికి వస్తున్నాడు. నేను అందుకే మీకు చెప్పేది వాస్తవాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, వాస్తవాలు అనలైజ్ చేయండి. రేపు జరిగే ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధం. ధర్మాన్ని కాపాడుకోవాలి. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. నాకు ఏమాత్రం అనుమానం లేదు. ఈ యుద్ధంలో కౌరవుల వధ జరుగుతుంది. ధర్మాన్ని కాపాడుతాం. నేను అసెంబ్లీకి ఒకే మాట చెప్పాను. మా మిస్సెస్ కూడా బూతులు తిట్టి చాలా వరకు అవమానం చేస్తే నేను భరించలేక ఆ రోజు బయట వచ్చి ఇది గౌరవ సభ కాదు, ఆడవాళ్ళని అవమానిస్తున్నారు, ఇది గౌరవ సభ, మళ్లీ దీన్ని గౌరవ సభ చేసే వరకు క్షేత్రస్థాయిలో ఉండి పోరాడి క్షేత్రస్థాయిలో గెలిచి మళ్లీ అసెంబ్లీకి అడుగు పెడతానని ఆ రోజే ప్రతిజ్ఞ చేసి వచ్చా. మళ్ళీ అదే మరుగైతేనే పోతా. మళ్లీ మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, నన్ను ఆశీర్వదించండి. నా కోసరం కాదు, మీ పిల్లల కోసరం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసరం, భావితరాల భవిష్యత్తు కోసరం అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఇంకో పక్క ఇంకొక 2 విషయాలు. యువగళం నేను ఒకటే చెప్తున్నా మా తమ్ముళ్ళందరికీ, తమ్ముళ్ళు 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. ఉద్యోగాలు వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చే బాధ్యత మాది. వర్క్ ఫ్రం హోమ్ తీసుకొస్తాం, ప్రభుత్వంలో ఉద్యోగాలు తీసుకొస్తాం, పెట్టుబడులు తీసుకొస్తాం. ఎస్కోట్ లోనే అవసరమైతే ఐటీ టవర్ కట్టి ఇంటి దగ్గర బోరు కొడితే ఇక్కడొచ్చి పని చేసుకునేట్టుగా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ తెలిసిన వ్యక్తిని, నెరవేర్చిన వ్యక్తిని. కాబట్టి ఈ రోజు మీకు ఒక్కటే హామీ ఇస్తున్నా, 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఏదైతే పనిచేశారో రేపు 5 ఏళ్లలో 15 ఏళ్లలో ఏం చేయగలుగుతామో చేసి మీ రుణం తీర్చుకుంటానని మీ అందరికి హామీ ఇస్తున్నా. అందుకే ఇంకో పక్క మీ అందరికీ ఇంటింటికి నీళ్లిచ్చే బాధ్యత నాది. ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, కొళ్ళాయి నీళ్లు రావడం లేదు. జల్ జీవన్ మిషన్ పెట్టారు. జల్ జీవన్ మిషన్ కూడా ఒట్టొట్టే అయిపోయింది, ₹1 కూడా వాడుకోలేదు. అందుకే హామీ ఇస్తున్నా, 5 ఏళ్లలో ప్రతి ఒక్క ఇంటికి నీళ్లిచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా పెన్షన్ పెట్టిందే తెలుగుదేశం పార్టీ. పెట్టిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత 200 రూపాయలు 2,000 చేసింది ఎవరి తమ్ముళ్ళోనే మిమ్మల్ని అడుగుతున్నా. ఇతను పెంచింది 1,000 రూపాయలు. దానికి పెద్ద కథలు చెప్తున్నాడు. ఈరోజు ఒకటే చెప్పాను, 3,000 నుంచి 4,000 రూపాయలు పింఛన్ చేస్తానని చాలా స్పష్టంగా చెప్పాను.
ఇంటి దగ్గరనే పింఛన్ ఇస్తాం. మొదటి తారీఖునే పింఛన్ ఇస్తాం. ఒక నెల తీసుకోకపోతే 2వ నెల ఇస్తాం. 2 నెలలు తీసుకోతే 3వ నెల ఇస్తాం. ఇంకో పక్క పింఛన్లు కూడా ఏప్రిల్ నుంచే ఇస్తాం. జూలై కాదు. మనకు రిజల్ట్ వచ్చేది జూన్ 4వ తారీఖు వస్తుంది. నేను ఇస్తే జూలైలో ఇవ్వాలి. అట్ట కాకుండా ఏప్రిల్, మే, జూన్ కూడా మీకు ఇచ్చేదానికి మేము నిర్ణయం చేశాం. ఇంకో పక్క వాలంటీర్లు కూడా చెప్పాను. మీ అందరికీ 5,000 నుంచి 10,000 రూపాయలు మీ హ్యాండ్ ఓవర్ ఏం పెంచే బాధ్యత మాది. ఇప్పుడు మీటింగులు చూస్తున్నారు. గెలిచేది కూటమి, రాబోయేది ఎన్డీఏ గవర్నమెంట్. ఇక్కడ మీరు రాజీనామా చేస్తే మీరు నష్టపోతారు. మళ్లీ ఒక మాట చెప్తున్నా, 10,000 ఇస్తాం, 1,00,000 రూపాయలు సంపాదించే మార్గం కూడా మీకు నేర్పిస్తానని వాలంటీర్స్ అందరికీ హామీ ఇస్తున్నా. మీలో కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మీకు కానీ స్కిల్ డెవలప్మెంట్ చేస్తే బ్రహ్మాండంగా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. అది కూడా చేస్తానని చెప్పి వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా. ఒత్తిడి వల్ల తప్పు చేయొద్దండి. ఒక అహంకారి, ఒక దోపిడీదారుడు, ఒక విధ్వంసకారుడు అందరినీ చెడగొట్టాలని, నేరాల్లో ఇరికించాలని, మీ జీవితాలు నాశనం చేయాలని ఆలోచిస్తాడు. అది మీకు కూడా మంచిది కాదు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఒక సీనియర్ నాయకుడిగా చెప్తున్నా, మీ భవిష్యత్తు కోసం నేను అండగా ఉంటా. తప్పకుండా 10,000 కాకుండా అది 1,00,000 రూపాయల వరకు తీసుకుపోయేట్టుగా ఏం చేయాలో చేసి చూపిస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ఇక్కడికి వచ్చినప్పుడు ఎస్కోట, ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, అవినీతి కోటగా తయారు చేశాడు ఎస్కోటని. అవునా కాదా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా. రిషికొండ జగన్మోహన్ రెడ్డి 500 కోట్ల ప్యాలెస్ కడితే నేనేం తక్కువని ఎస్కోట్లో కొండను కొట్టి 50 కోట్ల రూపాయలు తీరొక ప్యాలెస్ కట్టాడు. కట్టాడా లేదా అంటున్నా. అంటే వీళ్ళ అబ్బసొత్తు అంతా ధైర్యం వీళ్లకు, వీళ్ళు ఇష్ట ప్రకారం చేసే పరిస్థితి వచ్చాడు. కన్నుబడ్డ భూములపై దొంగ పత్రాలు సృష్టించి భూములు లాక్కుంటున్నారు. ఇసుక దందా బంధువులకు అప్పచెప్పాడు. గంజాయి సరఫరాలో ఇతని అనుచరుల హస్తం ఉంది. దాన్ని వ్యాపారంగా మార్చి మీ పిల్లల జీవితాలు నాశనం చేస్తున్నాడు. మీరు గుర్తుపెట్టుకోవాలమ్మా, విజయవాడలో ఒక మధ్య తరగతి కుటుంబం నాకు వచ్చి నేరుగా వాళ్లే చెప్పిన విషయం. ఆయన మీరు చూస్తే ఒక సెలూన్ లో పనిచేస్తాడు. భార్య ఒక ప్రైవేటు ఉద్యోగం చేస్తుంది. ఇద్దరు కలిసి 30,000 రూపాయలు సంపాదిస్తారు. ఇద్దరు కలిసి 30,000 రూపాయలు సంపాదిస్తే వాళ్ళు ఆనందంగా పిల్లవాడిని బాగా చదివించుకుంటూ హ్యాపీగా ఉన్నారు. ఆ కాలనీకి ఒక అతను వచ్చి గంజాయి అమ్మడం మొదలుపెట్టి ఆ అబ్బాయికి కూడా గంజాయి నేర్పించారు. ఆ గంజాయి తీసుకుని ఇంట్లో దొంగతనం చేయడం మొదలుపెట్టాడు. తల్లిదండ్రులు కనుక్కున్నాక అప్పటికే ఒక స్టేజ్ రీచ్ అయిపోయాడు. 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్ లో గంజాయిని మాన్పించడానికి ప్రయత్నం చేశారు. ఫలితం రాలేదు. మళ్ళా ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొస్తే దారిన పోతా ఉంటే వేరే వాళ్ళ జోబులు కొట్టి వాళ్ళ దగ్గర డబ్బులు దొంగిలిచ్చాడు. ఏది ఈ గంజాయి ఖర్చు కోసం. వాళ్ళు కేసు పెట్టారు. అతనికి జైలు శిక్ష చేశారు. అంటే చదువుకోవాల్సిన పిల్లవాడు జైలుకు పోతే ఆ తల్లిదండ్రుల బాధ ఎట్లుంటుందో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మీ పిల్లవాడికి జరిగితే ఎట్లా బాధపడతారో మీరు ఒకసారి చూడండి. అంటే దీనిపైన సమీక్ష చేయాలన్నా లేదా అని అడుగుతున్నా. ముఖ్యమంత్రి నియంత్రణ చేయాలన్నా లేదా అని అడుగుతున్నా. అంటే మీ బిడ్డలు కాబట్టి మీరేమైనా పర్వాలేదు, గంజాయి అమ్ముకున్న వాళ్ళ దగ్గర వాటా నేను తీసుకుంటే చాలు, వాళ్ళు ఎలక్షన్ లో డబ్బులు పెడితే చాలు అనుకుంటే ఇది న్యాయమా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. ఇది చాలా ప్రమాదమైన ధోరణి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెల్లి రెవెన్యూ పరిధిలోని గంగా గుడికి చెందిన 100 ఎకరాలు ఈయన బినామీ పేర్ల పైన రాసుకొని అది కూడా కొట్టేసే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ ఎస్కోట విశాఖపట్నానికి దగ్గర, విశాఖపట్నం పార్లమెంటు
ఎక్కడుండాలి తమ్ముళ్ళు? ఇది ఇప్పుడు జిల్లాకి ఎక్కడుండాలి? ఏ జిల్లాలో ఉండాలి? ఇది విశాఖపట్నంలో ఉండాలనా విజయనగరంలో ఉండాలనా? విశాఖపట్నం కావాలని వాళ్ళు చేలు పైకి ఎత్తండి. అయ్యా బొత్స, మీ ఫ్యామిలీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టావే నువ్వు. ఇక్కడ శృంగవరపు కోటను తీసుకుపోయి డ్రామాలు ఆడి ప్రజాభిప్రాయం కాకుండా ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా నువ్వు పెట్టావు. ఇక్కడికి వచ్చి కథలాడుతున్నావు. అందుకే నేను చెప్తున్నా, నేను వచ్చిన వెంటనే శృంగవరపు కోటని విశాఖపట్నం జిల్లాకి చేరుస్తాను. అది జరుగుతుంది, చేయిస్తా. ఎందుకంటే విశాఖపట్నం అభివృద్ధి చెందే నగరం. మీరు కూడా నగరంలో ఉంటే ఒక బ్యాక్వర్డ్ కాన్స్టిట్యున్సీ ఇది. దీన్ని విశాఖపట్నంతో సమానంగా అభివృద్ధి చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒకప్పుడు హైదరాబాద్ ఉండేది, రంగారెడ్డి జిల్లా ఉండేది. హైదరాబాద్ చుట్టూరు రంగారెడ్డి జిల్లా. నేను అభివృద్ధి చేశాను. హైదరాబాద్ కాకుండా హైదరాబాద్ అంతా అభివృద్ధి అయిపోయింది కాబట్టి చుట్టుపక్కలంతా అభివృద్ధి అయ్యింది. హైదరాబాద్ కంటే మిన్నగా రంగారెడ్డి జిల్లా అభివృద్ధి అయ్యింది. రేపు విశాఖపట్నాన్ని తలదన్నే విధంగా శృంగవరపు కోట అభివృద్ధి అవుతుంది తమ్ముళ్ళు. అది నా ఆలోచన. దానికి కారణం ఇక్కడ నీళ్లున్నాయి, ఇక్కడ మనుషులున్న నీళ్లు లేవు. భూమి ఉంది, నీళ్లు నేను తెస్తా, నీళ్లు నేను ఇస్తా. నీళ్లు వచ్చి భూమి ఉపయోగించుకుని ఇక్కడ పెట్టుబడులు వస్తే, ఇండస్ట్రీస్ వస్తే, ఇక్కడ ఒక రోడ్డు ఉంది. నేరుగా విశాఖపట్నం నుంచి అరకుకి నేషనల్ హైవే నేనే శాంక్షన్ చేయించా ఆ రోజు. ఆ రోడ్డు కరెక్ట్ గా వచ్చి దాన్ని కూడా పుణ్యం కట్టుకున్నారు. అది వస్తే ఆ సైడ్ ఈ సైడ్ ఇండస్ట్రీస్ వచ్చి అరకుని ఒక టూరిజం హబ్ గా తయారు చేసి మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. మీరు ఎక్కడికి పోవక్కర్లేదు. ఇది నా బాధ్యత, తప్పకుండా చేస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఇంకా జామీలో ఒక జూనియర్ కాలేజ్ కానీ, కొత్త వలసలో ఒక డిగ్రీ కాలేజ్ కావాలన్నారు. తప్పకుండా ఏర్పాటు చేస్తాం. ఎస్కోటలో పుణ్యగిరి క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని చేస్తాం. భీమ్ సింగ్ షుగర్ ఫ్యాక్టరీ కూడా మళ్ళా ఏం చేయాలని మనం ఆలోచించి దాన్ని కూడా మోసం చేశారు. మళ్ళా దాన్ని ఏ విధంగా పునరుద్ధరించాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు ప్రారంభమైనాయి. ఆ పార్టీని ఎవ్వడూ నమ్మడం లేదు. ఎమ్మెల్యేలందరూ పారిపోతున్నారు, ఎంపీలు పారిపోతున్నారు, ఎమ్మెల్సీలు పదవులు వదులుకొని బయట వస్తున్నారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు ఆకాంక్షించి అందరూ బయట వస్తున్నారు. ఆ సందర్భంలోని ఇక్కడ ఎమ్మెల్సీ వైఫ్ అయినటువంటి ఇందుకూరి సుధారాజు గారు ఈరోజు మన పార్టీలోకి వచ్చారు. నేను ఒకటే చెప్తున్నాను, సుధా గారు వచ్చారు. ప్రతి ఒక్కరూ మీరు ఆలోచించండి. మీరు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నారు. మీ పిల్లల భవిష్యత్తు ముఖ్యం, మీ భవిష్యత్తు ముఖ్యం. ఇక్కడ సంపద రావాలి, ఆదాయం రావాలి. లేకపోతే నార్త్ కొరియాలో ఒక అతను ఉన్నాడు, కిమ్ అని ఒక అతను ఉన్నాడు. ఆ దేశంలో ఎట్లుంటుందంటే రాజ్యం, తల్లి మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే నువ్వు ఏడిస్తే పోలీసులు వచ్చి నిన్ను కొడతారు, ఏడవకూడదని. మీ ఇంట్లో ఏదైనా ఒక బిడ్డ పుట్టి పెళ్లి జరిగి నవ్వితే మళ్ళా వచ్చి కొడతారు. అంటే ఎవడు నవ్వకూడదు, ఎవడు ఏడవకూడదు. వాళ్ళ తాత ఇక్కడుండే సైకో. అందుకే మనలందరినీ అదే చేస్తున్నాడు. నాటకాలు ఆడతాడు, తప్పుడు కేసులు పెడతాడు, మన ఆస్తులు లాగేసుకుంటాడు. మాట్లాడితే నాలాంటి వాడిని కూడా జైల్లో పెట్టేస్తున్నాడంటే 40 ఏళ్లలో ఎప్పుడు జరగని జరుగుతా ఉందంటే కడాన నాకు నా జీవితంలో ఎప్పుడు పోలీస్ స్టేషన్కి పోను. నేను ఎప్పుడు నా మీద కేసులుండవు. అలాంటి నా మీద ఒక కేసు ఉంది. ఏ కేసు అంటే మహారాష్ట్ర గవర్నమెంట్ అక్కడ అక్రమంగా ఒక ప్రాజెక్టు కడితే బాబ్లీ అని నిరసనకు పోయాం ఎమ్మెల్యేస్తో. అది ఒకటే కేసు ఉంది. 22 కేసులు నా మీద పెట్టాడు. నా మీదనే దాడి చేసి, నా మీదనే కేసులు పెట్టి
నన్నే జైలు పెట్టే పరిస్థితి వచ్చిందారంటే ఏం తల్లి మీరు ఆలోచించుకోవాలి. ఇంకా మీ గతి ఏమవుతుందో. నేను పోరాడేది మీకోసం, ఈ ప్రజల కోసం. రాజీ లేదు, రాజీ పడను, సమస్య లేదు. 45 ఏళ్లుగా మీరు నన్ను గౌరవించారు, ఆదరించారు, మీ గుండెల్లో పెట్టుకున్నారు. తెలుగు జాతిలో పుట్టిన ఎవరికి ఇంత గౌరవం దక్కలేదు. ఆ గౌరవం నాకు దక్కింది. అది నా బాధ్యత. తిరిగి ఈ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల తెలుగు ప్రజల్ని కాపాడి మళ్లీ ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయడానికి ఇటు నేను గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, బీజేపీ గాని కంకణం కట్టుకొని ముందుకొచ్చామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే అందరూ సహకరించాలని మరొక్కసారి కోరుకుంటూ ఈ రోజు ఇక్కడుండే పార్టీ నాయకులు కూడా ఒకటే కోరుతున్నా. గెలుపు ముఖ్యం. 175 మంది అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, 25 మంది పార్లమెంట్ అభ్యర్థులు, అందరినీ గెలిపించడం 3 పార్టీల బాధ్యత. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉన్నారు, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఇద్దరు కలిసి ఇక్కడ తెలుగుదేశం పార్టీని 3 పార్టీలు కలిసి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. మీరు ఆ పని చేయండి. 3 పార్టీల నాయకుల్ని, కార్యకర్తల్ని గౌరవించే బాధ్యత నాది. ఈరోజు మీకు హామీ ఇస్తున్నా. ఎందుకంటే రాజకీయాల్లో ఉండే మనం ఆలోచించేది గౌరవం కావాలనుకుంటాం, రాష్ట్రం బాగుండాలనుకుంటాం, సేవ చేసేటప్పుడు, సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు మా పాత్ర కూడా ఉండాలని కోరుకుంటాం. ఆ పాత్ర ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. కేంద్రంలో కూడా బీజేపీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుంది, ఈ రాష్ట్రంలో వస్తుంది. ఇక్కడ మీరందరూ కలిసి పనిచేస్తే పక్కన నెల్లిమర్ల అక్కడ గాజు గ్లాస్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. అక్కడ వీళ్లు సపోర్ట్ చేసే పరిస్థితి రావాలి. ఆ పక్కన అనకాపల్లి పోతే కమలం బీజేపీ ఎంపీగా పోటీ చేస్తారు. అక్కడ గెలిపించే పరిస్థితి రావాలి. 3 పార్టీల అభ్యర్థులు, ఎన్డీఏ అభ్యర్థులు, మనందరి బాధ్యత. 3 పార్టీల నాయకులు ఏమాత్రం కూడా ఎగోకపోకుండా, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావన లేకుండా అందరినీ కలుపుకొని క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క ఓటు కూడా గెలుపుకు నాంది పలకాలి. అది ఏపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇక్కడుండే ప్రజానీకాన్ని కూడా కోరుతున్నా. ఈ రోజు మీరేసే ఓటు మీ భవిష్యత్తుకు వేసే ఓటు. ఫస్ట్ టైం ఓటేసే వాళ్ళందరి పిల్లలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కూడా ఆలోచించండి, మీ భవిష్యత్తుకు ఓటేయండి. ఓటు అనేది ఒక వజ్రాయుధం. ఈ దుర్మార్గుల్ని ఓసారి మీరు భయపడతా ఉంటారు. వస్తే మా రేషన్ కార్డు తీసేస్తాడు, లేదంటే పెన్షన్ తీసేస్తాడు, కేసులు పెడతారని భయం ఉంటుంది. ఇప్పుడు ఏమీ చేయలేడు. వడ్డీతో సహా ఇచ్చే బాధ్యత నాది. ధైర్యంగా ముందుకు రండి. ఓపెన్ గా చెప్పండి, మేము వేసేది ఎన్డీఏకే వేస్తాం, కూటమికే ఓటేస్తాం, మా భవిష్యత్తుకు ఓటేస్తామని గట్టిగా చెప్పి మీరందరూ సమిష్టిగా ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఇక్కడ మళ్ళా కోరుతున్నా, కోళ్ల లలిత కుమారి ఒక చరిత్ర కలిగిన కుటుంబం. వాళ్ళ తాత అప్పలనాయుడు గారు ఎప్పుడు నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం. చాలా సింపుల్ గా మీ అందరికీ అనలేని సేవలు అందించిన ప్రజానాయకుడు అప్పలనాయుడు గారు, కోళ్ల అప్పలనాయుడు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా పార్టీకి ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు గాని, తర్వాత నేను ముఖ్యమంత్రి అయినప్పుడు గాని ఆ పార్టీ క్రమశిక్షణ ఎప్పుడూ ఉల్లంఘించలేదు. పార్టీకి కమిటెడ్ గా పనిచేశారు. నేను కూడా మీ అందరిని ఐవీఆర్ఎస్ అడిగాను. ఒక ఆడబిడ్డ అనుకున్నంత ముందుకు పోలేదని చూశాను. చూసిన తర్వాత మిమ్మల్ని అందరిని అడిగితే నా సెలక్షన్ కరెక్ట్ గా కోళ్ల లలిత కుమారి అనే ఉద్దేశంతో మీరందరికీ చెప్పిన తర్వాత నేను చేశాను. అదే మరిగా ఇటీవల కృష్ణ గారు అమెరికా నుంచి వచ్చాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, ఐటీలో బాగా ప్రాధాన్యత ఉండే వ్యక్తి. ఏదో చెయ్యాలని వచ్చాడు. రాత్రింబగుళ్ళు తిరిగాడు. ఒక నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయ్యారు. ఇప్పుడు ఒక నాయకురాలుంటే ఇంకొక నాయకుడు యాడ్ అయ్యాడు. కాబట్టి
ఇద్దరు నాయకుల ఆధ్వర్యంలో ఈ శృంగవరపు కోట బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే బాధ్యత మాది. వాళ్ళిద్దరే కాకుండా బీజేపీ నాయకులు ఉన్నారు, జనసేన ఉన్నారు. అందరం కలిసి పనిచేద్దాం. మీ బాధ్యత అఖండ మెజారిటీ మీరు గెలిపించండి. మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకుని ఈ నియోజకవర్గాన్ని బాగు చేసే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ, నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, నేను 50 నిమిషాలు మాట్లాడిన ఒక్కరు కదలలేదంటే మీరు ఒక నిర్ణయం చేశారు. నిర్ణయం చేసి ఎట్టి పరిస్థితిలో కూటమి ప్రభుత్వం రావాలని నిర్ణయించుకున్నారు. మీరందరూ 20 రోజులే, 20 రోజుల తమ్ముళ్ళు అందరూ సైకిల్ ఎక్కండి, 3 పార్టీల జెండాలు కట్టండి, గ్లాస్ చేతిలో పట్టుకోండి. ఇది 2 విధాలా మనకు వస్తుంది. ఎక్కడ అవసరం అయితే నీళ్లు తాగాలంటే నీళ్లు తాగొచ్చు, టీ తాగాలంటే టీ తాగొచ్చు. ఎవరన్నా మీ మీదకి వస్తే వాళ్ళ పైన కూడా ఏం చేయాలన్నా చేయొచ్చు. అవునా కదా తల్లి? అదేవిధంగా కమలం పువ్వును కూడా సైకిల్ పైన పెట్టుకోండి, దానికి రాణింపు వస్తుంది. ఆ సైకిల్ కూడా మంచి అందం వస్తుంది. ఇది పెట్టుకొని మీరు వెళ్ళండి, సైకిల్ స్పీడ్ పెంచండి. ఎవడన్నా వస్తే తొక్కుకుంటూ పోండి. అప్పుడు కూడా వినకపోతే నా పేరు చెప్పండి తమ్ముళ్ళు, మీ కథ నేను చూసుకుంటా, వాళ్ళ కథ నేను చూసుకుంటా. ఏం భయపడక్కర్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. ఇంకా మెడిసిన్ పనిచేయదు. పనిచేస్తుందమ్మా ఇప్పుడు? మా ఆడబిడ్డ విజిలేస్తా ఉంది. విజిలేసి సమాధానం చెప్పాలి మీరు కూడా. ఇది ఈ రోజు యొక్క మీటింగ్ చూసిన తర్వాత, శృంగవరపు కోట చూసిన తర్వాత తప్పకుండా శృంగవరపు కోట కూటమి అభ్యర్థులే గెలుస్తారు, గెలుస్తున్నారు, గెలిచారని మరొకసారి తెలియజేసుకుంటూ, ఇంత పెద్ద అభిమానం చూపించిన మీ అందరినీ, చాలా సార్లు వచ్చాను శృంగవరపు కోటకి. ఇంత ఉత్సాహం నా జీవితం ఎప్పుడు చూడలా, ఇంత అభిమానం కూడా చూడలా. ఈ అభిమానాన్ని ఓట్లుగా చూపించండి. నేనేం చేయాలో చేసి మీ రుణం తీర్చుకుంటానని మరొక్కసారి తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు.